తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. రూపారెడ్డి హత్యపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు నిరసనలు తెలుపుతున్నారు. ఉప్పల్ రింగ్ రోడ్డులో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. సేవ్ టీచర్ సేవ్ స్కూల్ నినాదాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయులు. యునైటెడ్ స్కూల్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరుగుతోంది. రూపారెడ్డి కుటుంబానికి సంఘీభావం తెలిపారు టీచర్లు. నిందితులను కఠినంగా శిక్షించాలనేటువంటి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల్లో మార్పు రావాలంటూ టీచర్లు భారీ ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఉపాధ్యాయ లోకం ఉప్పెనే ఎగిసిపడిందంటూ కూడా ఉపాధ్యాయులు అక్కడ చెప్తున్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ ప్రాంతంలో ప్రధాన ఉపాధ్యాయులు రూపారెడ్డి దారుణ హత్యకు గురి కావడంతో తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ సమాజం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందని కూడా వారు చెప్తున్నారు. విద్యను బోధిస్తున్న గురువులైనటువంటి ఈ రూపారెడ్డి మేడం గారికి విద్యార్థులు హత్య చేయటం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ సమాజంలోనే మనకు విద్యకు ప్రోత్సహించడం, మన విద్యతోటి మనం భవిష్యత్తు పిల్లల నేటి భవిష్యత్తు వాళ్ళది మారుతుంది. కాబట్టి గురువులపై దాడి చేస్తే కనీసం మన ఈ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు మంచి సంస్కారం నేర్పితేనే బాగుంటుందని చెప్పేసి ఈ చెప్తూ దీనిపై ఖండిస్తూ ఈరోజు బాసర్లో ఈ మేడంకు నివాళులు జరపడం నాగభూషణ విద్యాలయం తరపున సంఘటనలు మరీ జరగద్దని చెప్పేసి మేము నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. మొన్న జరిగినటువంటి సంఘటన 11వ తారీఖు నాడు మరి అక్కడ నల్గొండ జిల్లాలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ మేడం రూపారెడ్డి గారిని మరి ఈ ఇద్దరు యువకులు అంటే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు మేడంని దారుణంగా కత్తితో పొడిచి హత్య చేయడం జరిగింది. మరి అది నిన్న ఆ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎవరు చేశారని చెప్పేసి ఆ విద్యార్థులు చేశారని తెలిసింది. మరి ఇంత 10వ తరగతి విద్యార్థులు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే వారికి మరి సపోర్ట్ ఎవరు ఇస్తున్నట్టు, మరి వారికి ధైర్యం ఎవరు ఇస్తున్నట్టు? మరి ఈ సంఘటనలు ఇట్లాంటి ఎక్కడెక్కడ జరుగుతూనే ఉన్నాయి. మరి దీని వెనకాల ఎవరున్నట్టు? దీని అంతటికి కారణము పేరెంట్సే. పేరెంట్స్ ఒకవేళ విద్యార్థులకు ప్రోత్సహించకపోతే ఇలాంటి సంఘటనలు జరగవు. కాబట్టి పేరెంట్స్ అందరూ ఆలోచించాలి. మీ పిల్లల్ని అందరినీ అదుపులోకి ఉంచుకోవాలి. సంఘటనలు మరీ జరగద్దని చెప్పేసి మేము విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులపై తరచూ జరుగుతున్నటువంటి భౌతిక దాడులు, ఆపై ఏకంగా ఒక ఉపాధ్యాయులను అంతమొందించే స్థాయికి చేరుకోవడంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర స్థాయిలో అయితే మండిపడుతున్నాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద దీనికి సంబంధించి ఒక ర్యాలీ కూడా టీచర్లు అయితే చేపట్టారు. యునైటెడ్ స్కూల్స్ ప్రొటెక్షన్ ఫోరం పిలుపు మేరకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది ఉపాధ్యాయులు ఉప్పల్ రింగ్ రోడ్డు వద్దకైతే తరలి వచ్చారు. సేవ్ టీచర్ సేవ్ స్కూల్ అంటూ కూడా భారీ నినాదాలతో రోడ్లను వారు హోరెత్తించినటువంటి పరిస్థితి. ర్యాలీ కారణంగా ఉప్పల్ ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. బాధితురాలు రూపారెడ్డి కుటుంబానికి మద్దతుగా ఉపాధ్యాయులు తమ సంఘీభావాన్ని తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఆ స్థాయిలో ఉపాధ్యాయులందరూ ఏకమై అక్కడికి చేరుకోవడం, ఈ నేపథ్యంలో నిరసన వ్యక్తం చేయడం కూడా ప్రభుత్వాన్ని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. స్కూల్స్ను సేవ్ చేయండి, టీచర్లని కాపాడండి. వారు చెప్తున్నటువంటి మాట, టీచర్ల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయింది. భావి భారత పౌరులను తీర్చిదిద్దేటువంటి టీచర్ల ప్రాణాలకే గ్యారంటీ లేకపోతే ఏ విధంగా వారికి విధించేటువంటి
శిక్షకు సంబంధించి ఏ స్టూడెంట్ కూడా ఉపాధ్యాయుల విషయంలో అలా ప్రవర్తించాలి అని అంటే భయపడాలి అని కూడా చెప్తున్నారు. వారు ఎలాగో మైనర్లు కాబట్టి అరెస్ట్ చేసి జువెనల్ హోమ్కి తరలించి అక్కడ కూడా విద్యాబుద్ధులను చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళల్లో మార్పు రాదు. కానీ చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా వారిని కఠిన శిక్షలు కావచ్చు, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష, ఇలా రకరకాలైనటువంటి డిమాండ్స్ అయితే ఊపందుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి విషయాల్లో కూడా కొన్ని సడలింపులు ఉండాలి. సో కఠినంగా శిక్షించేటువంటి పరిస్థితులు ఉండాలి. ఒక మనిషిని అంతమొందించేటువంటి పరిస్థితి ఉంది అంటే వారి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది. జువెనల్ హోమ్ లో కూడా వారిని సాధారణంగా కాదు కఠినంగా శిక్షించాలని అయితే దీనికి సంబంధించి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. రూపారెడ్డి హత్యకు కారణమైనటువంటి నిందితులను తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి కఠినంగా శిక్షించాలని యునైటెడ్ స్కూల్స్ ప్రొటెక్షన్ ఫోరం నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే పాఠశాలల వద్ద భద్రతా చట్టానికి సంబంధించి కూడా ప్రధానంగా ఇప్పుడు తెర మీదకైతే వస్తోంది. పాఠశాలల వద్ద పరిస్థితి ఏంటి? ఈ విధంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం కావచ్చు, గంజాయి సేవిస్తూ ఉండటం, ఇలా రకరకాలైనటువంటి అంశాలన్నీ వెలుగు చూస్తూ ఉండటంతో అసలు పాఠశాల వద్ద భద్రత అనేది ఉండాలి అనేటువంటి మాట. టీచర్ల మీద అలాగే విద్యార్థుల మీద నిరంతర నిఘా ఉండాలి. ఒకవేళ ఏదైనా గొడవ జరిగినా లేకపోతే ఇంకేదైనా జరిగినా విద్యార్థుల మానసిక పరిస్థితి ఏంటి, వీటిని కూడా మానిటర్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ అనేది ప్రతి స్కూల్లో ఉండాలనేటువంటి డిమాండ్స్ అయితే ఊపందుకుంటున్నాయి. వైద్యులపై దాడులను అరికట్టేందుకు తీసుకొచ్చినటువంటి చట్టాల తరహాలోనే పాఠశాలలు అలాగే ఉపాధ్యాయులకు ప్రత్యేక భద్రత కల్పించేటువంటి టీచర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కూడా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మానసిక పరివర్తన అనేది వారిలో అవసరం. స్కూల్లో పిల్లలకి ఎంత మంచిగా చదువు చెప్పినా, విద్యాబుద్ధులు చెప్పినా, మంచి చెడులు అనేవి వారికి చెప్పినప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి దురలవాట్లు కావచ్చు, వారి మానసిక పరిస్థితి, వారికి ఉండేటువంటి అత్యాశ, వారికి అంటే 9వ తరగతిలోనే ఆ విద్యార్థులు గోవా వెళ్ళి వచ్చారు అని అంటే ఈ నేపథ్యంలో వారి మానసిక పరిస్థితి ఏంటి? వయసు పెద్దగా లేకపోయినప్పటికీ కూడా వారి కోరికలు, వారి ఆశలు, వారి భావాలన్నీ కూడా పెద్దవాళ్ల తరహాలోనే ఆ స్థాయిలో ఉండటానికి సంబంధించి కూడా నియంత్రణ లేకపోవడం, భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఈ వయసులోనే విద్యార్థుల్లో ఉంటే రాబోయే తరాల్లో ఏ విధంగా ఉంటుందనేటువంటి ఒక భయం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కేవలం చట్టాలే కాకుండా విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రుల వైఖరిలో స్పష్టమైనటువంటి మార్పు రావాలని ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. క్రమశిక్షణ చర్యలను వ్యక్తిగత కక్షలుగా భావించే ధోరణి సమాజానికి ప్రమాదకరమని కూడా వారు హెచ్చరిస్తున్నారు. రూపారెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి, ఇది వారి ప్రధాన డిమాండ్. ఆమె పిల్లలకు విద్యా ఉద్యోగ అవకాశాలలో ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఉపాధ్యాయులు అయితే కోరుతున్నారు. కేవలం హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఉపాధ్యాయ సంఘాలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు అయితే తెలిపాయి. పాఠశాలల్లో విధులను బహిష్కరించే ధర్నాలు అయితే చేపట్టారు. ఉపాధ్యాయుడికి రక్షణ లేని సమాజంలో భవిష్యత్ తరాలకు సరైన విద్యను అందించడం సాధ్యం కాదని సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే న్యాయం జరిగే వరకు, ఉపాధ్యాయులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించే వరకు, చట్టపరమైనటువంటి హామీ లభించే వరకు తమ పోరాటం ఆగేది లేదు. ఉపాధ్యాయ సంఘాలు అయితే ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వాన్ని సూచించడం లేదు, నేరుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అయితే నల్గొండ జిల్లా కొండమండేపల్లిలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి ఆగస్టు 11న హత్యకు గురయ్యారు. కొండమల్లేపల్లి మండలం పూల్సింగ్ తండా, పిల్యా తండాలకు చెందినటువంటి 16 ఏళ్ల ఇద్దరు 10th క్లాస్ విద్యార్థులు ఈ దారుణానికి తెగబడ్డారు. స్నేహితులైనటువంటి వారు రూపారెడ్డి స్కూల్లో చదువుతూ పాఠశాలకు చెందినటువంటి వసతి గృహంలోనే ఉంటున్నారు. వారు వ్యసనాలకు అలవాటు పడ్డారని ఆమె గమనించి తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలోనే ఆ విద్యార్థులను గట్టిగా మందలించారు. దీంతో విద్యార్థులు ప్రిన్సిపల్పై కక్ష పెంచుకున్నారు. ఆ కక్ష ఎలాంటిది అంటే ఆమెను అంతమొందించే స్థాయి కక్షను పెంచుకున్నారు. వారు వేసినటువంటి ప్లాన్ అంటే మాస్టర్ మైండ్ ప్లాన్, పెద్ద పెద్ద పేరు మోసినటువంటి నిందితులు కావచ్చు, హత్యలు చేసేటువంటి వారు దొరకకుండా ఏ విధంగా తప్పించుకుని తిరుగుతారో అలాంటి మాస్టర్ ప్లాన్తో రూపారెడ్డిని అంతమొందించారు. ఈ నేపథ్యంలో ఎంత తెలివిగల నిందితుడైనా సరే ఏదో ఒక రూపంలో దొరికిపోతాడు, ఏదో ఒక ఆనవాళ్లు వదిలిపెడతాడు, ఒక తప్పైతే డెఫినెట్గా చేస్తాడు. ఆ పిల్లలు కూడా ఎంత మాస్టర్ మైండ్ అని భావించినప్పటికీ వారు చేసినటువంటి తప్పిదంతో దొరికిపోయారు. పర్టికులర్గా 5 రోజుల పాటు రెక్కి నిర్వహించడం, అలాగే హత్య చేయడానికన్నా ముందు హ్యాండ్ గ్లౌజ్, ఎక్కడా కూడా స్నిఫర్ డాగ్స్ వాసన పసిగట్టకుండా ఉండటం కోసం కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి ఎక్కడ ఆనవాళ్లు కానీ ఏమీ దొరకకుండా ఉండటానికి వారు మొదటి నుంచి హత్య చేసి పారిపోయేంత వరకు పనినటువంటి పన్నాగానికి సంబంధించి ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెషనల్ కిల్లర్స్ ఏ విధంగా అయితే చేస్తారో వాళ్ళు అలాంటి మాస్టర్ మైండ్తో రూపారెడ్డిని
దాదాపుగా వారు పెంచుకున్నటువంటి కక్ష లాంటిది అంటే చనిపోయినప్పటికీ కూడా 27 కత్తిపోట్లు ఆమెను పొడిచిన తర్వాత ఆ కసి తీరక దీనికి సంబంధించి చనిపోయిందా లేదా అని నిర్ధారించుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిపోయారు అనంటే సన్మార్గంలో వెళ్ళండి, చెడు వ్యసనాలకు బానిసవద్దని తల్లిదండ్రుల సమక్షంలో హెచ్చరించినందుకు, ప్రిన్సిపాల్గా తన బాధ్యత తాను నెరవేర్చినందుకు కక్ష గట్టి ఆమె మరణానికి కూడా వారు కారకులైనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి వారి పట్ల చట్టం కఠినంగా వ్యవహరించాలి. జువైనల్ హోంలో వారికి చదువు చెప్పడం, అలాగే మంచి బుద్ధి నేర్పించడంతో పాటు కొన్ని కఠినమైనటువంటి శిక్షలు కొన్ని వారాల పైట అయినా వెయ్యాలి. ఇలాంటి వారి విషయంలో కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప ఏ విద్యార్థి కూడా పెరుగుతున్నటువంటి సోషల్ మీడియా యుగం కావచ్చు, అలాగే దీనికి సంబంధించి జెన్జీ యువతరం దాటి వచ్చినటువంటి ఈ పిల్లలు వీళ్ళే ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే రాబోయే తరాలు ఇంకెంత క్రూరంగా ఆలోచిస్తాయి. మా ప్రాణాలకి గ్యారంటీ కావాలి, ఇది టీచర్లు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి వారి డిమాండ్లను ఎంతవరకు స్వీకరిస్తారు, పాఠశాలల వద్ద ప్రత్యేక భద్రతకు సంబంధించి ఏమైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా చూడాలి.